తిరుమల చుట్టూ, ధార్మిక విశ్వాసాల చుట్టూ, నమ్మకాల చుట్టూ, అన్నిటికీ మించి పవిత్రత చుట్టూ రాజకీయ రాక్షస క్రీడ 2 ఏళ్లుగా సాగడం చూస్తూ ఉన్నాం కదా. ప్రతి సందర్భంలోనూ ఈ క్రీడలో దేవుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. పెడచెవిన పెడుతూ రాజకీయం కోసం దిగజారుతున్న వాళ్ళకి ఒకదాని మించి ఒకటి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ పెనుగులాటలో, ఈ పోరాటంలో 3 దశలు కనపడతాయి. 3 దశల్లోనూ రాజకీయ దుర్బుద్ధితో ఆరోపణలు చేసిన వాళ్ళు ఎలా మూల్యం చెల్లించుకున్నారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటిది, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిపోయింది అని ఆరోపణలు చేయడం చూశాం కదా. సుప్రీంకోర్టు అప్పుడే చీవాట్లు పెట్టింది. ఆధారాలు లేకుండా, రుజువులు లేకుండా బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అని చెప్పింది. పైపెచ్చు నిజానిజాలు నిర్ధారించేందుకు సిబిఐని రంగంలోకి దించి సిట్ కూడా వేసింది. ఆ సిట్ కూడా జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పడం చూసాం. అయినా గానీ రాజకీయ ఆక్రోశం చల్లార్లా ఏదో రకంగా ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ముందుకే వెళ్ళబోయింది. జనంలో పరుగు పోయింది. నేషనల్ మీడియాలో ఇమేజ్ మేకోవర్ కోసం భారీగా ప్రయత్నాలు చేసినా గానీ జనంలోకి ఒక సందేశం నేరుగా పోయింది కదా.